విహారీ దక్కలేదన్న బాధతో సహస్ర రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. సహస్ర వెనకాలే విహారీ, అంబిక ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు. ఇక అలా అనుకోకుండా కార్ స్పీడ్గా వచ్చి సహస్రకి డాష్ ఇవ్వడంతో తనకు యాక్సిడెంట్ అయ్యి తలకు బలమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. విహారీ సహస్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకుని హాస్పిటల్కి వస్తారు. అప్పుడు సహస్రకు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటే, బావ నా మెడలో తాళి కడితేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పి సహస్ర మొండికేస్తూ ఉంటుంది. దాంతో యమున, పద్మాక్షి వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. యమున విహారీతో, విహారీ ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా, ఇప్పటికైనా సహస్ర మెడలో తాళి కట్టరా, లేకపోతే తను బతకదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మరోపక్క సహస్ర కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. తనకు ఊపిరి ఆడినట్టుగా అవుతూ ఉంటే ఇకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సహస్ర బతకడం కోసం అని చెప్పి విహారీ సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఇక అక్కడే ఉన్న లక్ష్మి విహారీని బాధగా చూస్తూ ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.